ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేయి తడపనిదే పని జరగని కాలం ఇది. రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్షరాస్యులే కాకుండా చదువురాని వారు కూడా అవినీతిపై శంఖారావం పూరిస్తున్నారు. అధికారులకు సహకారం అందిస్తూ అక్రమార్కులను కటకటాల్లోకి పంపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో లంచావతారాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే చాలు ప్రతి పనికి అధికారులు సిబ్బందికి లంచం ఇవ్వాల్సిందే. మిగిలిన శాఖల కంటే పోలీసులు, రెవెన్యూ, గృహ నిర్మాణ విభాగాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోంది. అక్రమార్కుల భరతం పట్టేందుకు జిల్లావాసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు వెన్నంటి నిలుస్తున్నారు. బొల్లారపు లక్ష్మి అనే ఒక పెన్షన్దార్ గత 7 నెలల పెన్షన్ ఆమెకు రావడం లేదు. అదేవిధంగా 2005 పిఆర్సి పే రివిజన్ కమిటీ ప్రకారంగా ఆమెకు 1,17,000 రూపాయలు వచ్చిన వద్ద నుండి ఆమెను 20,000 రూపాయలు తేవాలని అప్పటి నుండి ఆమెను వేధిస్తున్నాడు. జిల్లాలో నిరక్షరాస్యులు సైతం అవినీతి పరుల భరతం పడుతున్నారు. మల్యాలకు చెందిన లక్ష్మి తన భర్తకు సంబంధించిన పెన్షన్ డబ్బుల కోసం గణాంకాధికారి భాస్కర్ ను సంప్రదించారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా 10,000 లంచం డిమాండ్ చేశాడు సదరు అధికారి. ఏసీబీని ఆశ్రయించిన ఆమె అక్రమార్కుడిని కటకటాల వెనక్కి పంపించారు. ఓదేల మండలానికి చెందిన మల్లయ్య అనే గొర్రెల కాపరి తన భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని వీఆర్ఓను అడిగారు. 3,000 లంచం ఇవ్వనిదే పని కాదని చెప్పడంతో డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. గ్రామ రెవెన్యూ అధికారి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు. అందరికి 4,000 వస్తున్నాయి, నాకు గింత వస్తుందంటే నువ్వు ఎస్టో ఆఫీస్కి పోమన్నారు. వీడికి చదువుతాడు, నువ్వు 10,000 ఇస్తే నీకు పింఛన్ కరెక్ట్గా చేసి ఇస్తాను అన్నాడు. మరి 10,000 అంటే నాకు వెళ్ళాయంటే ఆఖరికి ఒక 5,000 2,000 అన్నితో సార్ అంటే అద్దన్నాడు. 10,000 ఒకడ తెచ్చి ఆయనకి ఇవాళ ఇచ్చిన. ఎంత ఇచ్చినావు పెద్ద మనిషి? మళ్ళా 4,000 ఇచ్చినా. మల్లయ్య, లక్ష్మి ఇలా మరికొంతమంది ముందుకు వస్తే అవినీతిని కొంతవరకైనా నిరోధించవచ్చని అధికారులు అంటున్నారు.